చూడడం జరిగింది. ఫస్ట్ హాఫ్ ఇప్పుడే కంప్లీట్ అయింది. ఏమన్నా ఉందా సినిమా మామూలుగా లేదు. బట్ ప్రభాస్ అన్న 20 minutes చూపించకపోవడం, ఫస్ట్ హాఫ్లో స్టార్టింగ్ దాని తర్వాత చూపించడం, ఆ క్యారెక్టర్ అబ్బాబా ఎలివేషన్స్, ఆ విఎఫ్ఎక్స్ ఏమన్నా ఉన్నాయా? బ్రహ్మానందం కామెడీ ఫస్ట్ హాఫ్లో కొంచెం కామెడీ, సెకండ్ హాఫ్లో స్టార్టింగ్ ఇప్పుడే కామెడీ మామూలుగా అంటే మామూలుగా లేదు. నిజంగా చెప్తున్నా సూపర్గా ఉంది ఈ సినిమా అయితే. ఆ ఎలివేషన్స్, ఆ బైక్ అయితే ఏమన్నా ఉంటుందన్న బాబు, ఆ బుజ్జి క్యారెక్టర్, ఆ కార్ అబ్బాబా ఏమన్నా ఎలివేషన్స్ అన్న. సినిమా చూస్తుంటే వెంటలు ఎక్కిపోతుంది అన్న. ఇప్పుడు ఇంకబ్బా ఆ క్లైమాక్స్ ఎట్లుంటుందో తెలియదు. ఇంక వెళ్తున్నప్పుడు సెకండ్ హాఫ్ కోసము వేరే లెవెల్ ఉందన్న ఫస్ట్ హాఫ్ అయితే. ఇప్పుడు బయటికి వచ్చి చెప్తా బాబా చూస్తూ ఉంటే మెంటల్ కోమా అయిపోతుంది అన్న. నిజంగా చెప్తున్నా అన్న, సూపర్ అంటే సూపర్ ఉందన్న ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ చూస్తే ఇంకేమైపోతాను నిజంగా చక్కెర వచ్చి పడిపోతామన్న. అట్లా అనిపిస్తుంది అన్న ఈ సినిమాని చూసిన తర్వాత. ఎన్ని సినిమాలు రిలీజ్ అయినాయో తెలియదు కానీ ఈ సినిమా అంటే వేరే లెవెల్గా ఉందన్న. నిజంగా చెప్తున్నా. థ్యాంక్ యూ. I have a key. I saw the movie box office కల్కి. సో కల్కి మూవీ చూడడం జరిగిందండి. స్టార్టింగ్ ట్రైలర్లో అమితాబ్ బచ్చన్ని చూసి నేను హట్ అయ్యా, ఎందుకబ్బా ఆయన ఇచ్చారని. బట్ ద సపోర్టింగ్ రోల్ ఏదైతే ఉందో అమితాబ్ బచ్చన్ది, యతి క్యారెక్టర్ డిజైన్ చేశారు. ఇంతవరకు మీరు యతి చూడలేదేమో, నేను కూడా చూడలేదు. బట్ ఆ యతి ఎట్లా ఉంటారు అనేటువంటి 20th centuryలో అమితాబ్ బచ్చన్ ఎవరైనా వాడారా అంటే ద డైరెక్టర్ నాగాశ్విన్. బాహుబలి డైరెక్టర్ అమ్మ మొగుడు అని అంటున్నారు, ఈయన ఏమైనా జూనియర్ రాజమౌళి అంటున్నారు. ఈయనని పెట్టి ఒక స్టార్ వార్ తీయచ్చు, ఈయన పెట్టి ఇంకో 400 యోధులు తీయచ్చు, ఈయన పెట్టి మ్యాడ్ మ్యాక్స్ తీయచ్చు. సో ఆ విధంగా తీయచ్చు సినిమాని. సినిమాలో బ్లండర్ మిస్టేక్ ఏం తెలుసా? దూల్కర్ సల్మాన్ ఒక అబ్బాయిని పెంచుకుంటాడు. ఆ అబ్బాయి దూల్కర్ సల్మాన్ హైట్ అయితే ఈయన వయసు తగ్గాల, కనీసం ముచ్చట రావాలి కదా, అదొక బ్లండర్ మిస్టేక్. రెండోది ప్రభాస్ గారి ఫైట్ సీన్లో కాదు ఇరుక్కొని పోతుంది, అది ఎట్లా తీశారనేది చూపించలేదు, అదొక మిస్టేక్. అండ్ చిన్న కెమియో రోల్తో మన ఒక పెద్ద మనిషి వస్తాడు, ఆయన ఇంకో 10 ఏళ్ళు వేసి తొక్కుతారో నీకు అంటే ప్రభాస్ బుద్ధికార్ పారిపోయి ఇడికి వచ్చింది. ఆ రాజమౌళి దెబ్బకి పారిపోయి 10 ఏళ్ళు ఆడదొక్కుతాడు నన్ను కూడా అని చెప్పేసి ఆడొచ్చి నిలబడింది. సో మీరు కూడా కవర్ చేయండి దాన్ని. సో అండ్ ఇంకో విషయం ఏంటి అంటే, మధ్యలో ఆకలి వేస్తే స్విగ్గీలో బుక్ చేస్తే మన ఆర్జీవి గారు గుడు పంపించారు నాకు. సో ఇట్స్ వెరీ నైస్ అండి, థ్యాంక్ఫుల్ టు ఆర్జీవి గారు. అండ్ ఇంకో విషయం, క్లైమాక్స్లో అర్జున్ దేవరకొండ ఉన్నాడా, విజయ్ దేవరకొండ ఉన్నాడా, అర్జునుడు ఉందారా అనేటువంటిది అది మీరే ఫైండ్ అవుట్ చేయండి. మీకు కింద ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చేసాను మీకు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇది ఒక నూతన మహాభారతం అండి. వాడు అంటాడు పనికి మాలినోడు, సినిమాలో ఏమైనా ఐటమ్ సాంగ్ ఉంటుందండి. సినిమా చెప్పే కొద్దిగానే ఉండాలి నా కనీసం. అది ప్రాజెక్ట్ కల్కి సినిమాకి వాడు ఐటమ్ సాంగ్కి అన్న ఫస్ట్ దుబ్బేరా బాబు నువ్వు యాంకరింగ్ అదిరిపోయిందన్న. కల్కి సినిమా చాలా బాగుంది, నా కళ్ళకైతే మాత్రం సూపర్గా ఉంది. నేను ఈరోజు నిజంగా చాలా అదృష్టం చేసుకున్నా అనిపించింది. ఎందుకంటే హిట్ అయిన సినిమాకి ఆ గెటప్ వేయడం, ఆ రివ్యూ చెప్పడం నిజంగా చాలా బాగుంది. హీరోయిన్ దీపికా పడుకునే చాలా బాగా అదరగొట్టేసింది. అలాగే అమితాబ్ బచ్చన్ గారు, అలాగే మన హీరో ప్రభాస్ గారు, వాళ్ళిద్దరి మధ్య ఫైట్స్ అయితే ఉన్నాయి, సూపర్ హిలేరియస్. కామెడీ కూడా ఉంది, బుజ్జి అండ్ భైరవ మధ్యలో ఆ కామెడీ కూడా చాలా బాగుందన్నమాట. విజువల్స్గా చూసుకుంటే మనం గ్రాఫిక్స్ వర్కౌట్ అవుద్దా, వర్కౌట్ చేస్తారా అనుకున్నాము, సూపర్గా వర్కౌట్ చేశారు. హాలీవుడ్ సినిమాల కన్నా మన సినిమాయే బాగుంది అని ఈ సినిమా అయితే నిరూపించింది. ప్రభాస్ గారికి అయితే మాత్రం గేట్స్ ఓపెన్ అయిపోయి హాలీవుడ్కి ఇంకా ఈ సినిమాతో రేపటి నుంచి డైరెక్ట్గా 5,000 వరకు వెళ్ళిపోవచ్చు. ఇంకా ఈ 500, 300 అయితే కాదు, సినిమా అయితే అదిరిపోయింది. బ్రహ్మానందం క్యారెక్టర్ ఎలా ఉంది? బ్రహ్మానందం గారి కామెడీ అనమాట, కామెడీ చాలా బాగుంది. ఆర్జీవి గారు జస్ట్ చిన్న రోల్, అంటే ఒక ఐటమ్ ఇస్తాడు, ఆ ఐటమ్ ఒక డైలాగ్స్ అంతే. అంటే ఫస్ట్ నీకు విషయం చెప్పిన, ఆయన రాగానే ఇదేంటి ఈయన సినిమాలో ఉన్నాడు అనే మైండ్ వెళ్ళిపోయింది తప్ప అక్కడ ఏం సీన్ జరుగుతుందో మర్చిపోయారు. అలాగే రాజమౌళి గారు చాలా బాగా చేశారు. రాజమౌళి గారు సూపర్, అది కూడా ప్రతిదీ మనకి తెలిసిన కామెడీయే చాలా బాగా వర్కౌట్ చేశారు. మూవీలో హైలైట్ అయితే మనం చూడటమే, ఈ సినిమా టికెట్ మనం దొరకడమే హైలైట్. It was a very good movie. In fact, I mean the beautiful way in which they have correlated mythology with the present day times has been very beautifully portrayed, and the lot of surprise elements in the movie in terms of lot of surprise characters, having Mrinal Thakur, Dulquer Salman as Prabhas father, several elements which add a lot to the movie. You have Rajamouli, you have lot of people who add a lot of special element to the movie. Of course the main characters, be it Amitabh Bachchan or Prabhas, Kamal Haasan, all of them. Deepika has done a very good job overall in the movie. She's the one who brings in some sort of soul to the movie, some sort of emotion to the movie.
movie, and I think overall it has done really well. పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ చూపించారండి. అవును చాలా బాగా చూపించారు. ఇన్ఫ్యాక్ట్ మహాభారత్ నుంచి చాలా పార్ట్స్ తీసుకున్నారు, అండ్ కనెక్టింగ్ థింగ్స్ లైక్ మహాభారత మైథాలజికల్ థింగ్స్ టు ద ప్రెజెంట్ డే టైమ్స్ హ్యాస్ బీన్ వెరీ బ్యూటిఫుల్లీ పోర్ట్రేడ్ ఇన్ దిస్ మూవీ. ఆర్జీవి గారు కానీ రాజమౌళి గారు కానీ అవును, ఇన్ఫ్యాక్ట్ రాజమౌళి గారు వచ్చాక చాలా కామెడీ ఎలిమెంట్ యాడ్ చేశారు. విత్ హిస్ quirky dialogues have been were fun to watch, and of course I think one more highlight of the movie is the Bujji a car which has been a very good character, and in fact chala comedy element add chesindi. It's the conversation between Prabhas and Bujji has been the most comic element, has added a lot of comic element to the movie. Part 2, I'm waiting for part 2. I mean, it's really interesting to see what will happen next, and I think Amitabh Bachchan uplifted the movie in terms of how he acted, and he increased the stature of the movie, I would say. బాహుబలిని బీట్ చేయొచ్చా? Beat చేయొచ్చా తెలీదు, కానీ it has done as well as Bahubali. I mean, in terms of the effects, I mean, it's the costliest movie which has been made so far, and the way, I mean, the graphics that were done was amazing. I mean, they've in fact built an entire city which you can now I think see in Ramoji Film City. The way they've built a city, Kasi, has been really amazing. The effects were very good. Even the fight sequences were so amazing to see that I think it's been very good. I mean, the directors and the producers have done an extremely good job. I mean, we have seen before that they have done a very good job with Mahanati or Jati Ratnalu or Sita Ramam, and they continue to do a fabulous job even with Kalki. And I mean, the cast that they have brought in have really uplifted the movie, and overall it has been an amazing movie. నేను చెప్తాను, ఇండియన్ సినిమా హిస్టరీలో నేను ఇలాంటి యాక్షన్ సీక్వెన్సెస్ నేను చూడలేదన్నమాట. నేను ఇంగ్లీష్ మూవీస్ అని పెద్దగా చూడను, కానీ నేను చూసిండే ఇండియన్ మూవీస్లో అయితే నేను ఇలాంటి యాక్షన్ సీక్వెన్సెస్ చూడలేదని. క్లైమాక్స్ బాబా నిజంగా ట్విస్ట్ అయితే వేరే లెవెల్ అనమాట. క్లైమాక్స్ కోసమే నేను ఇంకోసారి పోదామని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారు అశ్వత్థామ అని మనకు ట్రైలర్ నుంచే తెలుసు, కానీ ప్రభాస్ గారిని కూడా మహాభారతంలో ఒక క్యారెక్టర్కి కనెక్ట్ చేస్తారు. అది మీకు క్లైమాక్స్లో చూస్తే తెలుస్తుంది. అది నేను ముందే చెప్తే స్పాయిలర్ అవుతుంది, పెద్దగా ఎంజాయ్ చేయలేరు. కానీ సో యాక్షన్ సీక్వెన్సెస్ క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్. మైనస్ ఏదన్నా అంటే ఫస్ట్ హాఫ్లో కొంచెం స్లో పేస్ నరేషన్ ఉంటుంది, కానీ బట్ ప్రతి మూవీలో మైనర్ ఫ్లాస్ ఉంటాయి. ఆ మైనర్ ఫ్లాస్ని మనం యాక్సెప్ట్ చేసి బయటకు వస్తే మూవీ నిజంగా ఎక్సలెంట్గా ఉంది. అండ్ ఓవరాల్గా మంచి మూవీ బ్రో, బాగా మనకు హ్యాపీ అనిపిస్తుంది అనమాట. ప్రభాస్ గారి ఫ్యాన్స్ సాటిస్ఫై అవుతారు, స్టోరీ కావాలనుకునే వాళ్ళు సాటిస్ఫై అవుతారు. అండ్ ఇది నాట్ ఓన్లీ ప్రభాస్ గారి మూవీ అనమాట, అమితాబ్ బచ్చన్ గారు కూడా ఈక్వల్ స్కోప్ ఉంది ఇద్దరికి, అమితాబ్ బచ్చన్ అండ్ ప్రభాస్. సో వాళ్ళిద్దరు మూవీ అని మనం చెప్పొచ్చు. అండ్ ముఖ్యంగా బ్రో ఒకటి ఏంటంటే మన చరిత్ర, మహాభారతము అనే మన చరిత్రని కనెక్ట్ చేసి సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ యాడ్ చేసి తీస్తారనమాట. అదైతే మనం డెఫినెట్లీ మెచ్చుకోవాలి. అండ్ క్యామియోస్, చాలా క్యామియోస్ ఉన్నాయి. మీకు చాలా మంది దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్, కేవలం హీరోయిన్స్నే కాదు డైరెక్టర్స్ కూడా వదలలేదనమాట. రామ్ గోపాల్ వర్మ, రాజమౌళి, వీళ్ళందరినీ కూడా పెట్టినారు. ఓవరాల్గా హ్యాపీగా వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి. మంచి మూవీ. బాహుబలి తర్వాత ప్రభాస్ గారి బెస్ట్ మూవీ ఆబ్వియస్లీ ఇదే. దీని తర్వాతే సలార్ కూడా. ఇది నా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ. మళ్ళీ మిగతా వాళ్ళ గురించి